నమస్తే. నాడే ఆనాడే తమిళనాడుకు గంగను తెచ్చి పేరులో గంగను నిలుపుకుని గంగై చోళుడయ్యాడు నాటి చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు. అయితే అక్కడి నేటి పాలకులకు మాత్రం గంగ అన్న గంగా తీరవాసులన్న ద్వేషం. సరే, ఇప్పుడు తమిళనాడు చోళుడు గంగా ఎందుకు అర్థమయ్యే ఉంటది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న తమిళనాడు వచ్చారు. గంగైకొండ చోళపురాన్ని సందర్శించారు. ఆయన చోళ రాజవంశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు, ప్రపంచానికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన గంగ నీళ్లు తీసుకొచ్చారు, పవిత్ర గంగా జలాన్ని మోసుకొచ్చారు. అక్కడి నుంచి గంగైకొండ చోళపురం దేవాలయానికి సమర్పించారు జలాన్ని. మోడీ ఒక ప్రాంతానికి వెళ్తే, ఇంత పెద్ద దేశం కదా, ఏ చోటకెళ్ళినా, ఏ మూలకెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా సరే, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే, పర్యటనకు వెళ్లే ముందు ఆ ప్రాంతం గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటారు, చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఆ ప్రాంతం గురించి, అక్కడి సంస్కృతి గురించి, అక్కడి ప్రజల గురించి, ముఖ్యంగా అక్కడి చరిత్ర నేపథ్యం గురించి, అక్కడి ప్రాచీన సంస్కృతిని అక్కడి ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తారు. ఆయన వాళ్ళతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. అందుకు తాజా ఉదాహరణ నిన్న పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చి దేవాలయానికి సమర్పించడం. ఇక రాజరాజ చోళుడు 1985 నుంచి 2014 985వ సంవత్సరం నుంచి 1014 వరకు ఆయన చోళ రాజవంశానికి చెందిన ప్రముఖ రాజు. ఆ మధ్య కాలంలో, ఆ కాలంలో ఆ రాజ్యాన్ని ఏలాడు. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయం బృహదీశ్వరాలయం అని చెప్పుకుంటాం కదా, పేరులోనే ఉంది బృహదీశ్వరాలయం. తంజావూరులో ఉంటది. అది రాజరాజ చోళుడు నిర్మించింది. తర్వాత ఆయన వారసుడిగా రాజేంద్ర చోళుడు కూడా ఆ రాజ్యాన్ని ఏలాడు 1014 నుంచి 1044 వరకు. ఆ సమయంలో రాజేంద్ర చోళుడు ఆ 30 ఏళ్ల పాటు గంగా తీర ప్రాంతాల్లో పర్యటించారు, విజయయాత్రలు చేశారు. ఆయన తన విజయానికి చిహ్నంగా గంగనీటిని తీసుకొచ్చి, గంగానది జలాన్ని తీసుకొచ్చి నాటి వాళ్ళ రాజధాని గంగైకొండ చోళపురానికి తీసుకొచ్చి చోళ గంగ అని పిలిచే చిలుక మండపంలో ఉంచేవారు. దాదాపు 1000 ఏళ్ల తర్వాత, అంటే రాజరాజ చోళుడు గంగా జలాన్ని విజయయాత్ర ద్వారా తీసుకొచ్చి అక్కడ చిలుక మంటపంలో పెట్టి 1000 ఏళ్ళైంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. ఇన్నేళ్లకు మళ్ళీ మన ప్రియతమ ప్రధాని అలాగే గంగా జలాన్ని తీసుకొచ్చి మంటపంలో సమర్పించారు. అట్లా తమిళ పూజారులకు, స్థానిక ప్రజలకు తమ ప్రాచీన తమిళ రాజుల వారసత్వాన్ని ఒక్కసారిగా కళ్ళ ముందు నిలిపారని చెప్పొచ్చు మోదీ. భాష పేరుతో, సంస్కృతి పేరుతో ఆర్య ద్రవిడ అంటూ, మేము వేరంటూ, మేము ప్రత్యేకం అంటూ, మా సంస్కృతి వేరంటూ విడదీసే మాటలు మాట్లాడుతూ, ముఖ్యంగా భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్న ఈ సమయంలో మన జాతి ఒక్కటే, భరత జాతి ఒక్కటేనంటూ గంగా జలాన్ని తీసుకొచ్చాడు నరేంద్ర మోదీ. ఈ నరేంద్రుడు విజయయాత్రలో భాగంగా మీరందరూ గంగా జలాన్ని తీసుకొస్తే, మోసుకొస్తే మీరు నాకు సామంతులు అయిపోయినట్టు అని గంగై చోళుడు చెప్పాడు. వాళ్ళంతా అప్పుడు గంగా జలాన్ని సమర్పించారు. అవన్నీ కూడా ఆ గంగా జలాన్ని అక్కడున్న ఆ బావిలో పోయించాడు. అంటే ఏంది, ఎక్కడో ఉత్తరాదిన ఉన్న గంగ దక్షిణాదిన ఉన్న చోళరాజుకు 1000 ఏళ్ల క్రితమే పవిత్రమైంది. ఆయనకి ఇక్కడెక్కడో ఉన్న దక్షిణాదిన ఉన్న సైకతలింగం అక్కడి వాళ్లకు పవిత్రం. ఉత్తరాది మాత్రమే కాదు, పశ్చిమాన ఉన్న గుజరాత్ లో పుట్టి గుజరాత్ నుంచి వచ్చిన నరేంద్ర మోదీకి అది పవిత్రం, ఇది పవిత్రం. అంటే ఉత్తర దక్షిణానేం లేదు, తూర్పు పశ్చిమానేం లేదు. అటక్ నుంచి కటక్ వరకు, కశ్మీర నుంచి కన్యాకుమారి వరకు, ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా గంగ అందరికీ పవిత్రమైనది. ప్రతి భారతీయుడికి పవిత్రమైనది గంగా. ప్రతి భారతీయుడు ఆరాధించేది శివుడిని. అలాంటి గొప్ప స్ఫూర్తి నాడే కలిగించాడు చోళరాజు. అలాంటి చోళరాజు ఏలిన నేలలో భాషా వైషమ్యాలు చూస్తున్నాం మనం. మన దౌర్భాగ్యంగా ఇంకేమనాలి, సరికాదు కదా అది. ప్రతి భారతీయుడు రామేశ్వరం నుంచి ఇసుకని తీసుకెళ్లి కాశీలో శివుని చేస్తాడు, సైకత లింగం చేస్తాడు. అక్కడ సైకత లింగం చేసి ప్రతిష్ఠిస్తాడు కాశీలో గంగ ఒడ్డున. ప్రతి భారతీయుడు పవిత్ర గంగా జలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేస్తాడు. అక్కడ శివుడున్నాడు, ఇక్కడ శివుడున్నాడు. అక్కడి గంగ ఇక్కడి వరకు వస్తుంది. అసలేంటి జ్యోతిర్లింగాలు ఏంటి, ఎక్కడున్నాయి భారతదేశంలో? 12 జ్యోతిర్లింగాలు ఎప్పటివి, ఎక్కడున్నాయి? దేశమంతా వ్యాపించినాయి కదా. మరి ఇప్పుడు భాష అంటూ, సంస్కృతి అంటూ, మేము వేరంటూ, మీరు వేరంటూ ఈ కొట్టుకోవడం ఏంటి? భారతీయుడి భాష ఆధ్యాత్మికం, భారతీయుడి భాష వేదాంతం,
భారతీయుడి స్వప్నం ఏకాత్మత, భారతీయుడి ఆలోచన ధార్మికం కదా. కాశీకి పోతే తమిళ ఆశ్రమాలు ఉంటాయి, తెలుగు తమిళ సంగమాలు జరుగుతాయి. తమిళనాడు పోతే ఇక్కడ కూడా ఉత్తరాది ఆశ్రమాలు చాలా ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చి ప్రాచీన కాలం నుంచి వందలు కాదు వేల ఏళ్ల నుంచి, వేల ఏళ్ళు ఇప్పుడు చోళరాజు మనం చెప్పుకుంటున్నది వేల ఏళ్ల చరిత్ర. ఇది 1000 ఏళ్ళు దాటిపోయింది. రామేశ్వరంలో 21 బావుల్లో స్నానం చేసి పవిత్ర స్నానాలు చేసి వెళ్తారు. ఎక్కడి నుంచో వచ్చి, ఏ మూల నుంచో వచ్చి, ఏ దిక్కు నుంచో వచ్చి. అక్కడెక్కడో ఉన్న కేదార్నాథ్ లో పూజారి ఎవరు? కేరళకు చెందిన ఆయన. అంటే దేశమంతా ఒకటే, భారతీయులంతా ఒకటే, భరత జాతి ఒకటే. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. అంతే కదా. హిమాలయాలు మొదలు హిందూ సముద్రం వరకు ఉన్న దేవతలు నిర్మించిన దేశం ఇది, దేవభూమి ఇది. ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ హిందువులే. కాదంటారా ఎవరన్నా? కానీ అంటున్నారు. వాళ్లకు తెలుసు కాదని. ఓట్ల కోసం అంటున్నారు, అధికారం కోసం అంటున్నారు. మహాపాపం, అది చాలా తప్పు. ఎక్కడోడు అబ్దుల్ కలాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? నరేంద్ర మోదీ ఎక్కడోడు? ఉత్తరాది భాష అని ఏడుస్తారు కదా. నరేంద్ర మోదీ ఉత్తరాది కాదే, ఏదో పశ్చిమ మూలలో పుట్టాడు, గుజరాత్ లో. ఈ కొన రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం ఎక్కడి దాకా వెళ్ళాడు? మా సంస్కృతి గొప్పదని అనుకోవడంలో తప్పులేదు. ఇంత భిన్న సంస్కృతుల మేళవింపు కదా భారతం. భిన్నత్వంలో ఏకత్వం అని గొప్పగా చెప్పుకుంటాం కదా. ఎక్కడా లేని, ఏ జాతికి లేని, ఏ దేశానికి లేని, ఏ ప్రాంతానికి లేని ఒక ప్రత్యేకత మనది కదా. భిన్న ఆచారాలు, విభిన్న సంస్కృతులు, వేషభాషలు, అన్ని ఇంకా గొప్పది సరే. కానీ ఇంత మొండితనం ఎక్కడిది? ప్రజలకు లేనిది నాయకులకే ఎందుకు? అంటే అధికారం కోసం పబ్బం గడుపుకోవడానికే కదా. అసలు ఎక్కడోడు? కరుణానిధి ఎక్కడోడు? సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్న ఉదయనిధి స్టాలిన్ తాత భాష పేరుతో రెచ్చగొడుతున్న అధికారం కోసము హిందీ ద్వేషాన్ని నూరిపోస్తూ, ఉత్తరాది వాళ్ళ మీద ద్వేషాన్ని నూరిపోస్తున్న స్టాలిన్ తండ్రి కరుణానిధి ఎక్కడోడు? కరుణానిధి మూలాలు ఎక్కడివి? నెల్లూరు కాదా? తమిళ్ కాదే కరుణానిధి? తమిళ కాదే మాతృభాష? సూపర్ స్టార్ గా నెత్తినెత్తుకున్నారు కదా రజనీకాంత్. ఎక్కడోడు? తమిళలకు ఆరాధ్యుడే కదా, దైవంలా కొలుస్తారు కదా. తమిళనాడులో కొంచెం ఈ సినీ ఇది బాగా ఉంటది కదా. ఎక్కడోడు రజనీకాంత్? మహారాష్ట్రలో పుట్టాడు కదా. ఆయన మాతృభాష మరాఠీ కదా, తెలుగు కాదు కదా. జయలలిత అమ్మ అని ఏమంటారు, సాష్టాంగం చేశారు కదా. అమ్మ అంటూ జయలలిత పురచ్చిత లైవి అని చెప్పుకున్నారు కదా. ఎక్కడిది జయలలిత? మైసూర్ స్టేట్, కర్ణాటక. ఆమె మాతృభాష కర్ణాటక. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు దాంట్లో? తమిళియన్స్. తమిళ మాతృభాష కల వాళ్ళు లేరు కదా. తమిళుడు విశాల హృదయులు, తమిళ ప్రజలు మంచివాళ్ళు. తమిళ రాజకీయ నాయకులకి సోయి లేదు. ఎంజీఆర్ కూడా అంతే కదా. ఎంజీఆర్ ఎక్కడోడు? ఎంజీఆర్ కేరళ మూలాలు ఉన్నవాడు కదా, పాలక్కడికి చెందిన అతను కదా. శ్రీలంకలో పుట్టాడు ఆయన, కానీ పాలక్కడు వాళ్ళది. ఎంజీఆర్ మాతృభాష కూడా తమిళం కాదు, మలయాళం. ఇక మోదీ ఈ నిన్నటి సందర్శన ప్రభావం ఎట్లా ఉందో చూస్తే ఒక ఉదాహరణ చెప్తాను నేను. తరచుగా టీవీ డిబేట్లలో పాల్గొంటూ మోదీని, బీజేపీని విమర్శించే కాంగ్రెస్ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్, స్వయంగా తమిళియన్ కూడా, సుమంత్ రామన్ ఎక్స్ లో ఒక పోస్ట్ రాసుకొచ్చారు. గంగైకొండ చోళపురం కార్యక్రమం నుంచి వచ్చే రాజకీయ ఫలితాలు ఎట్లా ఉన్నా ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆధ్యాత్మికతలో, హిందూ గుర్తింపులో లోతుగా పాతుకుపోయిన తమిళ ప్రజలకు, తమిళులకు తమిళనాడు ప్రాచీన చరిత్ర, ప్రాభవం, వైభవాన్ని చెప్పకుండా రాయడానికి రాబోయే రోజుల్లో ద్రవిడ పార్టీలకు చాలా ఇబ్బందికరంగా ఉంటది. నేడు ఉన్న శైవ మఠాధిపతులందరూ కూడా బ్రాహ్మణేతరులే. ఇక ఈ వేడుకలో వాళ్ళందరూ కూడా తమిళంలో ఆధ్యాత్మిక శ్లోకాలు పాడారు. అది డిఎంకే రాజకీయంగా ఎక్కువగా ఉపయోగించే ఆయుధమైన బ్రాహ్మణ వ్యతిరేకతను బలహీనపరుస్తుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత అయినా సరే తమిళులు, తమిళ ప్రజలు వాళ్ళ సంస్కృతి 20వ శతాబ్దం నుంచి మాత్రమే కాదు, అనేక శతాబ్దాల నాటిదనే వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. సుమంత్ రామన్ ఎక్స్ పోస్ట్ అన్నమాట ఇది. అయితే ఆయన చెప్పిన దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో జర్నల్ ఆఫ్ ద రాయల్ ఏషియాటిక్ సొసైటీ 2019లో ఒక అధ్యయనం చేసింది. దాని ప్రకారం తమిళ శైవ మతం స్థానిక జాతులకు అతీతంగా తమిళులను ఏకీకృతం చేస్తోంది. దీనివల్ల డిఎంకే బ్రాహ్మణ వ్యతిరేకత అనే ఆయుధం బలహీన పడుతోంది. హిందూ పేపర్ 2023లో వ్యాసాన్ని ప్రచురించింది దాని మీద. అట్లనే తమిళనాడు ప్రాచీన హిందూ గుర్తింపుపై అక్కడ ప్రజల్లో పెరుగుతున్న అవగాహన గురించి 2023లో లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే చెప్పింది. ఈ సర్వే ప్రకారం అంటే ప్రాచీన హిందూ సంస్కృతి గుర్తింపుపై బాగా అవగాహన, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న
ప్రజలు 2018లో కేవలం 28% ఉంటే 2023 వచ్చేసరికి 42% పెరిగింది. అంటే తమిళ్లు తమ హిందూ వారసత్వాన్ని ఆధ్యాత్మికంగా బాగా ప్రాచీనమైన దానిగా చూసి గర్విస్తున్నారు. ఇది డిఎంకే వంటి సెక్యులర్ రాజకీయాలను, ముఖ్యంగా ఒక ప్రాంతీయ రాజకీయాల్ని, ద్రవిడియన్ అంటూ వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని, రాజకీయాల్ని బలహీనపరుస్తుందని విశ్లేషించింది. అంతేకాదు తమిళనాడులో 18 బ్రాహ్మణేతరుల పెద్ద మఠాలు ఉన్నాయి, దేవాలయాలు బ్రాహ్మణుల చేతిలోనే ఉన్నాయి అనే డిఎంకే బ్రాహ్మణ వ్యతిరేక భావాన్ని కూడా ఈ 18 మఠాలు బలహీనపరుస్తున్నాయి అన్నమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.